హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో అదిరిపోయే కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో ఒకసారి తయారు చేసుకుని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత రుచికరంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 కొబ్బరి చెక్కలు తీసుకుని ఈ చెక్కల్లో ఉన్న కొబ్బరి అంతా తురుముకుని ఒక పెద్ద గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి తురుమంతా వేసి ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెపై మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక జల్లెడలోకి వేసుకుని బాగా వడక దీంట్లోంచి చిక్కనైన కొబ్బరి పాలు సెపరేట్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడం కోసం 2 గ్లాసుల రైస్ లో వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇంట్లోకి బిర్యానీ సరుకులతో పాటు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు బౌల్లోకి తీసుకోవాలి. వీటితో పాటు బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ సరుకులన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది వేడెక్కాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ సరుకులు, అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిపాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ముందుగా మనం అరగంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల రైస్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఈ రైస్ లో ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ రైస్ కి ఈ బిర్యానీ మసాలా బాగా పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఇదంతా 2 నిమిషాలు బాగా కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టించిన కొబ్బరి పాలను గ్లాసుల్లో తీసుకుని ఒక 5.5 గ్లాసుల కొబ్బరి పాలైతే ఈ రైస్ లో వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 5.5 గ్లాసుల కొబ్బరి పాలైతే వేసుకున్నాము. మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ బట్టి అయితే డబుల్ గా మనం కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఈ రైస్ లో ఇదంతా బాగా కలిపాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళా గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్ లో కాసేపు అయితే కలుపుకోవాలి. ఇదంతా కాసేపు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 1/2 గంట తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే రుచికరమైన కొబ్బరన్నం అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి కొబ్బరన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.